ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ అండి. మనం పాస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా! అప్పుడు ఎంత కన్‌ఫ్యూజనో అసలు. వాస్ వాడాలా? డిడ్డా? వి2నా? ఏదెప్పుడు వాడాలి? ఇదంతా తెలీక. ఒక్క 5 మినిట్స్ ఇన్వెస్ట్ చేయండి మీ టైం. నేను క్లారిఫై చేసేస్తా. యూజువల్‌గా మనకు వర్బ్ ఫార్మ్స్ తెలుసు కదా! వి1, వి2, వి3. ఈట్, ఏట్, ఈటెన్. గో, వెంట్, గాన్. టేక్, టుక్, టేకెన్. తెలుసు కదా! టీచ్, టాట్, టాట్. ఇవన్నింటిని వర్బ్ ఫార్మ్స్ అంటాం కదా! వి1, వి2, వి3. ఇందులో వి2 ఎప్పుడు యూజ్ చేయాలి? వాస్ ఎప్పుడు యూజ్ చేయాలి? డిడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇవన్నీ పాస్టే. ఏదెప్పుడు యూజ్ చేయాలని ఈరోజు మనం క్లియర్‌గా నేర్చుకుందాం. ఓకేనా? వి2 టు టాక్ అబౌట్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. అట్లా చెప్తే కాదు గానీ, నేనొచ్చా, నేను తీసుకున్నా, నేను అడిగాను, నేను తిన్నాను, నేను కొన్నాను. ఇవన్నీ ఎప్పటి గురించి చెప్తున్నా నేను? పాస్ట్ గురించే కదా! సో, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన పనులే గదా! తిన్నాను, ఆర్డర్ చేశాను, వండాను. సో, ఇవన్నీ. సో, ఏం చేయాలి? ఈ వి2 వర్బ్ యూజ్ చేయాలి. పాస్ట్‌లో కంప్లీట్ అయిపోయిన పనులకి మనం జస్ట్ వి2 వాడితే సరిపోతుంది. నేను తిన్నాను అంటే ఐ ఏట్. ఆమె వచ్చింది అంటే షీ కేమ్. ఆమె ఆర్డర్ చేసింది అంటే షీ ఆర్డర్డ్. ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే షీ వాస్ ఆర్డర్డ్ అనమా? షీ వాస్ కేమ్ అనమా? ఐ వాస్ ఎయిట్ అనమా? అంటూ ఉంటాం కదా! ఐ వాస్ కంప్లీటెడ్, ఐ వాస్ సెలెక్టెడ్, ఐ వాస్ ప్రమోటెడ్ ఇలా అంటాం కదా! మరి అదేంటి? కరెక్ట్‌గానే విన్నారండి అది మీరు. ఐ వాస్ ప్రమోటెడ్. ఐ వాస్ ఆస్క్డ్. ఐ వాస్ ఇన్ఫార్మ్డ్. ఇవి కరెక్టే. మరి ఇవి కూడా కరెక్టే. కానీ వాటి మీనింగ్ వేరు, వీటి మీనింగ్ వేరు. నేను అడిగాను అంటే ఐ ఆస్క్డ్ అనాలి అంతే. బాగా వినండి. ఐ ఆస్క్డ్ అంటే నేను అడిగాను. కానీ దీని అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ మీరు ఐ వాస్ ఆస్క్డ్ అన్నారనుకోండి, నన్ను అడిగారు అని అర్థం. నన్ను అడిగారు. నేను అడిగాను వేరు, నన్ను అడిగారు వేరు కదా! నేను అడిగాను అంటే నేను వేరే వాళ్ళని అడిగినట్టు. నన్ను అడిగారు అంటే వేరే వాళ్ళు నన్ను అడిగినట్టు. దీని అర్థం అది. నన్ను అడిగారు వేరే వాళ్ళని. నేను అడిగాను అనాలంటే సింపుల్‌గా ఐ ఆస్క్డ్ అనాలి. ఐ వాస్ ప్రమోటెడ్ అంటే నేను ప్రమోట్ అయ్యాను. అంటే వేరే వాళ్ళు నన్ను ప్రమోట్ చేసినట్టు. నేను ప్రమోట్ అయ్యాను. ఐ ప్రమోటెడ్ అంటే నేను ప్రమోట్ చేశాను అని అర్థం వస్తది. వామ్మో! వాస్ తీసేస్తే ఇంత మీనింగ్ వస్తదా? ఇంత మీనింగ్ చేంజ్ అవుతదా? అవును. పెద్ద బిస్కెటే అవుతది యాక్చువల్‌గా ఈ వాస్ వర్డ్‌లతోటి. ఐ ప్రమోటెడ్. నేను ప్రమోట్ చేశాను. సింపుల్‌గా నేను ప్రమోట్ అయ్యాను అని నేను చెప్పే ఉద్దేశంతో ఐ ప్రమోటెడ్ అని చెప్పుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎవరిని ప్రమోట్ చేశావు అని అడుగుతారు. హూమ్ డిడ్ యూ ప్రమోట్ అని. బాగా వచ్చిన వాళ్ళు. అందుకే మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇయ్యొద్దు. క్లియర్‌గా నేర్చుకోండి. క్లియర్‌గా మాట్లాడండి. ఐ వాస్ ఇన్ఫార్మ్డ్. దీని అర్థం కూడా అంతే చూడండి. ఎవరో నాకు ఇన్ఫార్మ్ చేశారు అన్న మీనింగ్ వస్తది. నేను ఇన్ఫార్మ్ చేశాను అనాలంటే ఐ ఇన్ఫార్మ్డ్ అనాలి. ఓకేనా? ఎంత తేడా ఉందో. వాస్ పెట్టినామంటే నేను చేశానన్న అర్థం కాదు. ఎవరో చేశారు. ఐఎమ్ ద రిసీవర్ అన్న అర్థం అనమాట యాక్చువల్‌గా. ఐ వాస్ ఇన్ఫార్మ్డ్, ఐ వాస్ ఇంటరాగేటెడ్, ఐ వాస్ ఆస్క్డ్. ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి, అతన్ని జైల్లో పెట్టారు అని చెప్పే ఉద్దేశంతో హి కెప్ట్ ఇన్ ద జైల్. ఎంత పెద్ద తప్పు చూడండి. హి కెప్ట్ ఇన్ ద జైల్ అంటే అతను జైల్లో పెట్టాడు అని. అతన్ని పెట్టారు అనాలంటే హి వాస్ కెప్ట్ ఇన్ ద జైల్. ఓకే. నేను కొన్నాను, ఒక బుక్ కొన్నాను అనాలంటే ఐ బాట్. కొన్నాను. ఐ వాస్ బాట్ ఉండదు. ఐ వాస్ బాట్ ఉంటే ఎంత ఆ మీనింగే ఘోరంగా ఉంటుంది. నేను కొనబడ్డాను. చూడండి మనకు తెలియకుండా మనం చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయో. ఐ బాట్. నేను కొన్నాను. ఐ వాస్ బాట్ అంటే నో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా అసలు. సో సింపుల్‌గా చెప్పాలి అనంటే వాస్ తర్వాత అసలు వి2 వాడే సిట్యుయేషన్స్ అసలు రావు. వాస్ తర్వాత వి2 అస్సలు వాడకూడదు. వి3 వాడాము అనంటే అది పాసివ్ లాగా అనమాట. చేయబడింది అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ కూడా లిటరల్లీ తీసుకుంటే నేను ఇన్ఫార్మ్ చేయబడ్డాను, అడగబడ్డాను, ప్రమోట్ చేయబడ్డాను అట్లాంటి మీనింగ్ వస్తుంది. ఇప్పుడు నేను చేశాను ఒక పని అని చెప్పాలంటే జస్ట్ వి2 వాడండి. నేను తీసుకున్నా అని చెప్పాలంటే ఐ టుక్. నేను వండాను, ఐ కుక్డ్. నేను వెళ్ళాను, ఐ వెంట్.
నేను ఆర్డర్ చేశాను, ఐ ఆర్డర్డ్. జస్ట్ అలా ఎవరేం చేసినా పాస్ట్లో జస్ట్ V2 వాడండి. వాస్ పెట్టి V3 పెట్టాల్సి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అది మనం చేసినట్టు అవ్వదు, ఆ పని మనం చేసినట్టు అవ్వదు, చేయబడినట్టు అనమాట. సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా. నేను ఆర్డర్ చేశాను అంటే సింపుల్గా ఐ ఆర్డర్డ్. ఐ వాజ్ ఆర్డర్డ్ అంటే ఇట్ గివ్స్ నాన్ సెన్స్ మీనింగ్, అట్లా ఉండదు అనమాట. నేను ప్రిపేర్ చేశాను, నేను ప్రిపేర్ చేశాను ఆ ఫుడ్, ఐ ప్రిపేర్డ్ ద ఫుడ్. నేను ప్రిపేర్ చేసిన, నేను కొన్నా, నేను చూసాను ఆ మూవీ, ఐ వాచ్డ్ ద మూవీ. ఐ వాజ్ వాచ్డ్ ఉండదు, ఓకేనా. వాస్ పెట్టి V3 పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాస్ పెట్టి V2 అసలు ఉండదు, అట్లాంటి సెంటెన్సే ఉండదు. ఇంకా డిడ్ టు ఆస్క్ క్వశ్చన్స్. డిడ్ మనము క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తాం. సో డిడ్ అన్నది హెల్పింగ్ వర్బ్, దీన్ని క్వశ్చన్స్ అడగడానికి మాత్రం వాడుతూ ఉంటాం అనమాట. అగైన్ పాస్ట్ గురించి క్వశ్చన్సే. కొన్నావా, ఆర్డర్ చేసావా, తీసుకున్నావా, అడిగావా, అట్లా. ఇన్ఫార్మ్ చేసావా, నువ్వు ఇన్ఫార్మ్ చేసావా అంటే డిడ్ యూ ఇన్ఫార్మ్. ఇక్కడ కామన్ మిస్టేక్ అవుతుంది అందరు చేసేది, ఇక్కడ ఇన్ఫార్మ్డ్ రాదా, పాస్ట్ కదా ఇన్ఫార్మ్డ్ పెట్టాలి కదా అని అడుగుతూ ఉంటారు అనమాట. డిడ్ పాస్ట్ కాబట్టే డిడ్ యూస్ చేస్తున్నాం, మళ్ళీ ఇన్ఫార్మ్డ్ అన్నది ఇక్కడ యూస్ చేయకూడదు. మరి ఇన్ఫార్మ్డ్ ఎక్కడ వస్తుంది అంటే ఆన్సర్లో వస్తుంది. డిడ్ యూ ఇన్ఫార్మ్ అని అడిగితే ఎవరైనా ఎస్ ఐ డిడ్, బేసిక్ ఆన్సర్ అట్లనే చెప్పాలి యాక్చువల్గా. డిడ్ యూ ఇన్ఫార్మ్ అంటే ఐ డిడ్ అని చెప్పాలి. కానీ కంప్లీట్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కంప్లీట్ సెంటెన్సెస్ మనకు రావాలి అంటే ఎస్ ఐ ఇన్ఫార్మ్డ్ అని చెప్పాలి. ఐ ఇన్ఫార్మ్డ్. ఇక్కడ ఐ ఇన్ఫార్మ్డ్ అంటారా, ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అంటారా? ఏంటి ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ అంటే? నాకు ఇన్ఫార్మ్ చేశారు అని అర్థం. ఇది రాసుకోండి, నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఐ ఇన్ఫార్మ్డ్ అంటే నేను ఇన్ఫార్మ్ చేశాను. డిడ్ దే సెలెక్ట్ యూ ఆర్ డిడ్ దే సెలెక్ట్ హర్? వాళ్ళు ఆమెని సెలెక్ట్ చేశారా అంటే ఎస్ దే సెలెక్టెడ్ హర్. వాళ్ళు ఆమెని సెలెక్ట్ చేశారు. పొరపాటున దేవర్ సెలెక్టెడ్ హర్ అనొచ్చా? దేవర్ సెలెక్టెడ్. దీని అసలు ఇది మీనింగ్లెస్ అనమాట ఇట్లా అన్నామంటే. దేవర్ సెలెక్టెడ్ అని, దేవర్ సెలెక్టెడ్ అన్నామంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్న మీనింగ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా ఎలా చెప్పొచ్చు, షీ వాజ్ సెలెక్టెడ్ అని. షీ వాజ్ సెలెక్టెడ్, ఆమె సెలెక్ట్ అయ్యింది, ఆమె సెలెక్ట్ చేసుకుంది డ్రెస్ అనాలంటే షీ సెలెక్టెడ్ ద డ్రెస్. షీ సెలెక్టెడ్ ద డ్రెస్. ఇక్కడ మీకు డిఫరెన్స్ బాగా అర్థమైపోవాలి. షీ వాజ్ సెలెక్టెడ్ కి షీ సెలెక్టెడ్ కి ఎంత తేడా ఉందో. షీ సెలెక్టెడ్ అంటే ఆమె సెలెక్ట్ చేసుకోయింది ఆర్ చేసింది. షీ వాజ్ సెలెక్టెడ్ అంటే ఆమె సెలెక్ట్ అయ్యింది అని అర్థం. నేను రూమ్ క్లీన్ చేశాను, ఎలా అనాలి? నేను రూమ్ క్లీన్ చేసిన అని ఐ క్లీన్డ్. ఐ క్లీన్డ్ ద రూమ్. ఆ రూమ్ క్లీన్ అయ్యింది అని చెప్పడానికి ద రూమ్ వాజ్ క్లీన్డ్. ఇక్కడ ఏంటంటే నేను చేసిన, ఇంకొకరు చేసినారు అట్లాంటి మీనింగ్ ఉండదు. రూమ్ క్లీన్ అయింది అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ నేను క్లీన్ చేశాను అని. అలా వాజ్ పెడితే ఏం మీనింగ్ వస్తుంది, వాజ్ లేకపోతే ఏం మీనింగ్ వస్తుందని మనకు క్లియర్ ఐడియా ఉండి తీరాల్సిందే. ఓన్లీ దెన్ వీ కెన్ స్పీక్ కరెక్ట్లీ. సో బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ టాక్ అబౌట్ పాస్ట్ నెక్స్ట్ టైం. V2 ఎప్పుడు యూస్ చేయాలి, V3 ఎప్పుడు యూస్ చేయాలి. V3కి చాలా యూసేజెస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ విత్ వాజ్ వర్. అవి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా చెప్పుకుందాంలేండి. సో డిడ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఒక్కసారి ఓవర్ వ్యూ ఇవ్వాలి అంటే డిడ్ పాస్ట్ గురించి క్వశ్చన్స్ అడగడానికి వాడతాం. నువ్వు తీసుకున్నావా, నువ్వు చూసావా, ఆమె వచ్చిందా, అడిగిందా, నేర్చుకోయిందా, అట్లా. ఆమె జాయిన్ అయిందా. ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆమె జాయిన్ అయిందా అంటే డిడ్ షీ జాయిన్, ఆమె జాయిన్ అయ్యిందా. మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు ఆమె జాయిన్ అయ్యింది అని చెప్పేటప్పుడు ఈ V2 వాడతారు. యా షీ జాయిన్డ్. ఇక్కడ షీ వాజ్ జాయిన్డ్ అని చెప్పినాం అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? షీ వాజ్ జాయిన్డ్ అన్నామంటే ఆమె జాయిన్ అవ్వబడింది అని, అంటే వేరే వాళ్ళు ఆమెని జాయిన్ చేశారు అన్న మీనింగ్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ వాట్
వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్. సో కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను V2 వాడినప్పుడు, వాస్ పెట్టి V3 వాడినప్పటికి డిఫరెన్స్ ఏంటి అని. ఐల్ సీ యూ ఆల్ విత్ వన్ మోర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం. బై బై, టేక్ కేర్.